హాయ్ హలో నేనైతే రొయ్యల పచ్చడి అయితే పెడుతున్నానండి. నాకు ఆర్డర్ వచ్చింది. సో రొయ్యలనైతే నేనే బజార్కి వెళ్ళి తీసుకొచ్చి వాటిని అక్కడే శుభ్రంగా వలిపించి వాటిల్లో బ్లాక్ ఉంటుంది కదండి, నల్ల పొర, అది కూడా తీపిచ్చేసుకొని శుభ్రం చేసి తీసుకొచ్చేసాను అనమాట. వాటిని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి మళ్ళీ ఉప్పు పసుపు వేసి ఉడకపెడుతున్నాను అనమాట. ఇప్పుడు అవి ఉడికిన తర్వాత మళ్ళీ వాటిని తీసి ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. ఆయిల్లో ఎలా వేయించుకోవాలి, మరీ ఎర్రగా వేయించొద్దు, మరి పచ్చిగా ఉండకూడదు, ఎందుకంటే గట్టిగా అయిపోతుంది ముక్క. సో లైట్గా వేయించాలన్నమాట. తర్వాత అల్లం పేస్టు, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి దీనికి ఒక మసాలా ఉంటుందండి పికిల్కి. ఆ మసాలా పొడి ఈసారి నేను ఇంకొక వీడియో చేసినప్పుడు అది తయారు చేసి పెడతానమాట. సో ఇవన్నీ వేసేసి అల్లం అనేది పచ్చివాసన పోయిందాకా కొంచెం లైట్గా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టొద్దండి, సిమ్లో పెట్టి వేయించుకుంటే పచ్చివాసన అనేది పోతుందనమాట. తర్వాత మనం కారం యాడ్ చేసుకొని ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి ఇంకో కొంచెం లైట్గా పసుపు, ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి లైట్గా ఉప్పు, ఎక్కువ వేసుకోకండి, ఉప్పు కసం అయితే వేస్ట్ అయిపోతుంది. కావాలంటే చూసి మళ్ళీ వేసుకోవచ్చు. సో అవన్నీ వేసేసి అవి కూడా పచ్చి వాసన పోయిందాకా కొంచెం లైట్గా వేయించుతా తిప్పుతూ ఉండాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా రొయ్యలు, అయితే ఆ రొయ్యలు అనేది ఇందులో వేసి కొంచెం సేపు మళ్ళీ ఆ మసాలా అంతా ఆ రొయ్యలకి పట్టేలాగా మొత్తం కలుపుతూ ఉండాలన్నమాట. సో కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి పొయ్యి మీదనే ఉంచేసేయండి. మరి ఎక్కువసేపు ఉంచకండి, లైట్గా సిమ్లో పెట్టేసి ఉంచేయండి. తర్వాత రొయ్యలు అనేది ఇందులో వేసేసి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత మనం దించుకోవాలన్నమాట. సో మీకు ఎవరికన్నా పచ్చడి ఆర్డర్ కావాలి అనుకుంటే హోమ్ మేడ్ అండి, ఇంట్లోనే తయారు చేస్తాను. మనం ఇంట్లో ఎలా అయితే పచ్చళ్ళు పెట్టుకొని మన వాళ్ళకి పెట్టుకుంటామో సేమ్ అలాగే పెడతానండి. మీకు కూడా కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. బాయ్ బాయ్.